అదే శ్వాస మీద ధ్యాస అంటే అదే. ధ్యానం అంటే ఏమిటి? సరిగ్గా పత్రిజీ గారు దాన్ని పట్టుకున్నారు. యోగి హృధ్యానగమ్యం, ఓ ధ్యానమునకే భగవానుడు లొంగుతాడు. అయితే ఈ ప్రజలందరినీ కూడా ధ్యానం వైపుకు మరలించాలి అని ఆలోచించి, మళ్ళీ ధ్యానం అనగా ఏమిటి అంటే ఒక మంత్రం తీసుకోవాలి, దాన్ని ఉపదేశం చేయాలి, దాన్ని అక్షరాలಷ್ಟು జపం చేయమనాలి. ఈ మాటలు చెబితే మళ్ళీ అందరూ వెనక్కి పెడతారు, నా వల్ల కాదనుకుంటారు. ఇవేమీ వద్దు, ఒకచోట దృష్టి పెట్టు, ఒకచోట దృష్టి పెట్టాలి. ఎలాగా? చెదిరిపోతోంది మనస్సు, అటు ఇటు చెదరకుండా ఉండాలి. నాకు ఏదైనా కావాలి దృష్టి పెట్టాలంటే ఏం చెయ్యాలి? ఏదైనా విగ్రహం ఎదురుగుండా పెడతాం, ఎదురుగుండా పెడితే కళ్ళు తెరవాలి కదా. కళ్ళు తెరిచేస్తే కళ్ళుతో విగ్రహం ఒక్కటే కాదు, అన్నీ కనిపించిపోతున్నాయి, మళ్ళీ మనస్సు మారిపోతుంది. అలా కాదు, ఏమీ కనబడకూడదు, కానీ మనం కంట్రోల్ చేసుకోవాలి మనస్సుని. ఎట్లాగా అన్నప్పుడు, నాయన శ్వాస మీద ధ్యాస పెట్టు అన్నారు. ఇది ఒక గొప్ప సూత్రం అండి. కళ్ళు మూసుకున్న శ్వాస తెలుస్తుంది, ఆ శ్వాస మీద మాత్రమే దృష్టి పెడతాం. నిన్ననే గ్రహణం జరిగింది. గ్రహణం అనేటువంటిది పరమ పవిత్రమైనటువంటి రోజు. ఆ పవిత్రమైనటువంటి సమయంలో అందరూ కూడా అనుష్ఠానం చేసుకోవాలి, జపం చేసుకోవాలి. గుళ్ళన్నీ మూసేస్తారు. ఏమండి, పవిత్రమైన సమయం ఉంటున్నారు కదా, మరి పవిత్రమైన సమయంలో గుడులు తెరిచి ఉండాలి కదా, పూజలు పురస్కారాలు చేయాలి కదా. ఆ సమయంలో గుడులు మూసేయడం ఏమిటి అని ప్రశ్నిస్తే సమాధానం దొరకదు గమ్మున. కానీ గ్రహణం జరుగుతున్న సమయంలో మనం చెయ్యవలసినది పూజలు పురస్కారములు కాదు, ధ్యానము. అందుకే జపం చేసుకోవాలని చెప్పారు. ప్రపంచంలో ఏ దేవాలయము తెరిచి ఉండదు, ఒకే ఒక్క దేవాలయం తెరిచి ఉంటుంది. మన అదృష్టం కొద్దీ అది ఆంధ్రదేశంలోనే ఉంది. శ్రీకాళహస్తిలో శ్రీకాళహస్తీశ్వరుని దేవాలయం తలుపులు మాత్రం తెరిచుంటాయి. అదొకటే గుడి తెరిచుంటుంది. మిగతా తిరుపతి కానీ మరొకటి కానీ అన్నీ మూసేస్తారు. మరి అదొక్కటి ఎందుకు తెరిచుందండి అంటే, అక్కడ ఉన్న లింగం వాయులింగము. ఒక్క కాళహస్తిలో ఉన్న లింగం మాత్రమే వాయులింగం. వాయువు అంటే మనం పీల్చుకుని విడిచిపెట్టేది శ్వాస, అదంతా వాయువే కదా. ఈ వాయు రూపంలో అక్కడ లింగం ఉంటుంది, దాన్ని దర్శించవచ్చు. అంటే అర్థం ఏమిటి? మిగిలినటువంటి శివలింగాలన్నీ కూడా పూజ చేస్తాం, కాళహస్తి దగ్గరికి వెళ్ళేటప్పటికి ఆ లింగమును ధ్యానము చెయ్యాలి. అది వాయులింగము, గుర్తుపెట్టుకోవాలి. అందుకని అదొక్కటి మాత్రమే తెరిచుంటుంది. కాబట్టి ఎప్పుడు ఎక్కడ ఏం చెప్పినా ఎవరు చెప్పినా మనకు ధ్యానమునకు మించినటువంటి సంపద మరొకటి లేదు, ధ్యానమునకు మించినటువంటి సాధన మరొకటి లేదు అని ఖచ్చితంగా చెప్తున్నారు. ఇవాళ మన అలవాట్లనే ఒక 50 ఏళ్ళు దాటితే కింద కూర్చోలేని స్థితి వచ్చేస్తుంది. 50 ఏళ్ళు దాటితే. మరి పూర్వం అలా లేదే. ఇందాక వీళ్ళందరూ మన పిప్పల ప్రసాదరావు గారి పాట, గోదావరి పాట పాడుతూ ఉంటే, ఆ గోదావరి తరంగాలకి ఇక్కడ అందరూ నాట్యం చేస్తున్నారు, అందరూ చేస్తున్నారు, బాగానే ఉంది. ఇదిగో అక్కడే ఫ్రంట్ రోలో ఒక ఆవిడ కూర్చొని, మరి ఆవిడ వయసు 80 ఏళ్ళు ఉంటే తక్కువేం లేవు ఆవిడకి వయసు. ఆవిడ వచ్చి డ్యాన్స్ చేసేస్తుందండి. నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. ఏమిటి అది? అది చూడండి, ఆ వయసు చూడండి, ఆ శరీరం ఎలా ఉందో చూడండి, ఆవిడ వయసు ఎంత ఉంటుందో చూడండి. ఇక్కడ వచ్చేవాడు డ్యాన్స్ చేసేస్తుంది, ఆవిడ నాట్యం చేసేస్తుంది. మనోబలం అంటే అదే. మనోబలం కూడా కాదు, ఆత్మబలం అంటారు దాన్ని. మనస్సుకి బలం ఉండకూడదండి. మనస్సుకి బలం ఉంటే ఇంక పెంకి గుర్రంలో దేవరత్న. మనస్సు గుర్రం లాంటిది, దానికి బలం మరీ పెరిగిపోతే మన మాట విందాం. తగినంత బలం ఉండాలి, ఆత్మకు బలం పెరగాలి. ఆత్మబలం అంటారే, అది చాలా చాలా గొప్పది. ఆ ఆత్మబలం ఉన్నవారికి శరీరము కానీ వయస్సు కానీ ఇవేవి గుర్తుకురావు. వాళ్ళు 50 ఏళ్ళు దాటితే కింద ఎందుకు కూర్చోలేకపోతున్నారంటే, అసలు కింద కూర్చునే అలవాటు ఎక్కడుందండి? చిన్న పిల్లల దగ్గర నుంచి స్కూల్కి పెడితే వాళ్ళకి బెంచ్ మీద కూర్చోబెడుతున్నారు. పూర్వం అంటే ఎలిమెంటరీ స్కూల్లో నేల బల్లలు ఉండేవి, వాటి మీద కూర్చునేవారు. ఇప్పుడు అక్కడ కర్మ కాకపోతే ఎలిమెంటరీ స్కూల్ ఎల్కేజీ యూకేజీ పిల్లలకి ఏసీ అండి. స్కూల్స్లో ఇంటర్నేషనల్ స్కూల్ అని పేరు పెట్టడం, 1,00,000 2 లక్షలు డొనేషన్ తీసుకోవడం, వీళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి, వాళ్ళ పిల్ల మీద గారం ఇచ్చేస్తున్నారు. ఎల్కేజీ పిల్ల పొద్దున్న సాయంత్రం దాకా స్కూల్లో ఏసీలో కూర్చుంటే జీవితంలో ఎండలోకి వస్తే బతకగలదా అమ్మాయి? ఇంక అసలు అంటే ఆ అమ్మాయి జీవితాన్ని పాడు చేస్తున్నావా బాగు చేస్తున్నావా? 5 అమ్మాయిలు 6 అబ్బాయి, ఆ జీవితాన్ని మనం పాడు చేస్తున్నాం.
మరి శ్రీరామచంద్రుడు 16 ఏళ్ల వయస్సులో అడవికి వెళ్ళిపోయి 14 సంవత్సరాలు ఉన్నాడు. 16 ఏళ్ల వయస్సులో విశ్వామిత్రుడితో పాటు అడవులకు వెళ్ళాడు, చాలాసార్లు తిరిగి వచ్చాడు. కాబట్టి ఆ తర్వాత 14 ఏళ్ళు అరణ్యవాసం చేయగలిగాడు. ఈ అభ్యాసం అక్కడ ఉపయోగపడింది. ఇది లేకపోతే అడవిలో నడవడం మాట్లాడి పిల్లలు అస్సలు కింద కూర్చోవట్లేదు. మనం రోజు ఒక పావు గంట 20 నిమిషాల సేపు దేవుడి దగ్గర కింద కూర్చొని పూజ చేయడం అలవాటు ఉంటే ఎన్నేళ్ళు వచ్చినా కింద కూర్చోగలుగుతారు. భోజనం దగ్గరికి వస్తే డైనింగ్ టేబుల్, కుర్చీ, మంచం, నేల మీద మఠం వేసి కూర్చోవడం అనేది ఉండేది కాదు. పూర్వకాలంలో మాస్టర్ కోపం వస్తే ఓ దెబ్బ కొట్టేవారు, గుంజీలు తీయించేవారు. గుంజీలు తీయడం మంచి వ్యాయామం ఉంటుంది. ఏదో వంకెట్టి శిక్ష వంకతో గుంజీలు తీస్తే జీవితంలో వాడికి మోకాళ్ళ నొప్పులు రావు. ఓ దెబ్బ కొడితే పడ్డం శరీరానికి చేతనైతే గురువు చేతి దెబ్బతిన్నవాడు జీవితంలో దెబ్బతినడు. మా అబ్బాయిని కొడతారా అని మీరు అడ్డుకోకండి మీ పిల్లల గురించి. గురువు చేతి దెబ్బతినకూడదంటే జీవితంలో దెబ్బతింటాడు. ఆ విషయం మీరు మర్చిపోకండి. గురువు కట్టాడు అంటే అది వాడి వరం. గురువు కోపంతో కట్టడు, తల్లి కోపంతో కట్టదు, తండ్రి కోపంతో కట్టడు. మా అబ్బాయి తప్పు చెయ్యడు, ఇంతకంటే మూర్ఖత్వం మరొకట్లేదు. అంటే మీ అబ్బాయి కాబట్టి తప్పు చేయడా ఎలా చెప్తున్నావు నువ్వు? అది ఎప్పుడు అలా పిల్లని మనం వెనకేసుకుని రాకూడదు. కనుక 57 దాటితే మోకాళ్ళ నొప్పులు రావడం, కింద కూర్చోలేకపోవడం, మరి అన్నీ కూర్చురావడం అలా కాకుండా ధ్యానం వంకతో రోజు కింద కూర్చోబెడితే ఇంకో గొప్ప మన పత్రిజీ గారు ఇచ్చినటువంటి గొప్ప వరం ఏంటంటే శ్వాస మీద ధ్యాస అనేది. ఎప్పుడైతే శ్వాస మీదే ధ్యాస అన్నామో అది హిందువుకైనా వర్తిస్తుంది, క్రిస్టియన్కైనా వర్తిస్తుంది, ముస్లింకైనా వర్తిస్తుంది. అందరికీ శ్వాస ఉంటుందిగా. నాస్తికుడికి కూడా వర్తిస్తుంది. నాయనా నీ జీవితం ఆరోగ్యవంతంగా ఉండాలంటే యోగా చేసి శ్వాస మీద ధ్యాస పెట్టు. నేను దేవుడిని నమ్మనండి, దేవుడిని నమ్మని నేనేం చెప్పలా? నీ శ్వాసను నమ్ముతావా? శ్వాసను నమ్మకపోతే చస్తావు. నీ శ్వాసను నమ్మాలి, ఎవడన్నా నమ్మాల్సిందే కదా. అది ఉంది కదా, పీల్చుకోవాలిగా. వెడుతున్న గాలి ఎలా వెడుతోందో దాని మీద దృష్టి పెట్టండి, వదులుతున్న గాలి ఎలా వదులుతున్నామో దాని మీద దృష్టి పెట్టండి. అసలు మనస్సు లగ్నం చేయడం ఇదేనండి. మనం ఏ పని చేస్తామో దాని మీద దృష్టి పెట్టాలి. ఎక్కడ లేని కబుర్లు భోజనం చేస్తున్నప్పుడు వస్తాయండి మనకి. ఎక్కడ లేని కబుర్లు అప్పుడే ప్రారంభిస్తాయి. ఆ భోజనం మొదలుపెట్టిన దగ్గర పూర్తి లోపల రాజకీయాలు వస్తాయి, సాయంకాలం వస్తాయి, నిన్నటి సీరియల్స్, టీవీలో వచ్చిన సీరియల్స్ వచ్చేస్తాయి. ఇంకా అది ఇది కదా, అన్ని రకాలు వచ్చేస్తాయి. కానీ భోజనం చేయగడుక్కున్న తర్వాత ఇంతకీ వాళ్ళు భోజనం ఎలా ఉంది, నువ్వేం తిన్నావు అంటే అవును ఏం కూర, అప్పుడే తెలియదు. ఏదో వెళ్ళిపోతుంది లోపలికి. అసంకల్పిత ప్రతీకార చర్య అంటారు. ఆటోమేటిక్గా చెయ్యాలా కలిపేస్తుంది, ముద్ద నోట్లోకి పంపించేస్తుంది, మన నోరు నవ్వులేస్తుంది, లోపల మింగేస్తుంది, అంత అయిపోతుంది. ఏం దృష్టి పెట్టండి దాని మీద. ఆ భోజనం వంట పట్టమంటే ఎలా వంట పడుతుంది? అందుకే మౌనేన భుంజీత అన్నారు. మౌనంగా భోజనం చేయమన్నారు. మౌనంగా భోజనం చేస్తే దృష్టి భోజనం మీద ఉంటే అందులో ఆ పులుప, ఉప్ప, కారమ, తీప రుచులను ఆస్వాదిస్తూ తింటాం మనం. అప్పుడు అలా తిన్నది మనకు వంట పడుతుంది. అంతేగాని ఏదో ఏమీ తెలియకుండా తినేస్తే ఏదో కోమా పేషెంట్కి లోపలికి ఆహారం పంపినట్టే ఉంటుంది అంతే. అది అలాగే మీరు ఏ పనైనా చేయండి, ఆఖరి మీరు సీరియల్ చూస్తున్నారు, అది కూడా మా పక్కవాడితో మాట్లాడుతూ చూడకండి. అలా చూడండి, అందులో ఉన్న నవరసాలు ఉంటాయి, ఏదో ఉంటే అందులో దాన్ని కూడా ఆ కథను ఆస్వాదించండి. లేదు దేవుడు పూజ చేస్తున్నారు, ఏం చేస్తున్నాం, ఇలా పూజ చేస్తున్నాం, ఏదో సత్యనావ్రతం చేసుకోవాలి అని 25 మందిని పిలుచుకుంటాం. వ్రతం చేసుకునేది మనమే, 25 మందిని పిలుస్తాం. పిలిచిన వాళ్ళందరూ వచ్చారా లేదు, బ్రహ్మగారు చెప్తూ ఉంటారు, మామ అనుకో, మామ అవును మా అమ్మ మీద ఎక్కడుంది దృష్టి అక్కడ. మనం వెంకటరావు గారిని పిలిచాం కదా, వచ్చాడైనా ఇదే దృష్టి. ఈ బ్రహ్మగారు చెప్తూ ఉంటాడు, అయ్యా అక్షతలు వేయండి, అక్షతాన్ని పూజ చేయామి, అక్షతల్లో పడిపోతాయి అంతే. ఇక్కడికి ఎవరెవరు, ఇక చూడు వెంకటరావు గారు వచ్చారు, ఆయనకి కాఫీ ఇవ్వండి, సుబ్బారావు గారు వచ్చారు కాస్త ఆయన కూర్చో చూపించండి. దృష్టి అంతా ఇక్కడే ఉంది. ఇక్కడ పూజ చేస్తున్నప్పుడు దృష్టి పూజ మీద మాత్రమే ఉండాలి. అలా మనం ఏ పని చేస్తే ఆ పని మీదే దృష్టి ఉంటే అప్పుడు మన జీవితంలో చాలా గొప్పవాళ్ళు అవుతాం. అలా ఏ పని చేస్తే ఆ పని మీదే దృష్టి పెట్టడం అభ్యాసం ఎక్కడ ప్రారంభమవుతుంది అంటే, ఇదిగో మనం వదులుతున్న పీలుస్తున్న గాలి మీద ధ్యాస పెట్టడం ఎప్పుడు అభ్యాసం చేస్తామో అక్కడ జీవితం మొత్తం మీద ప్రతి కృత్యం మీద కూడా మనం ఆ ధ్యాస పెట్టడం చేతనవుతుంది. అందుకోసం పుట్టబడింది శ్వాస మీద ధ్యాస. ఈ పత్రిజీ గారి యొక్క సూత్రం అద్భుతమైన సూత్రం. అంచేత ఈ పత్రిజీ గారి
సూత్రం ఉంది. ఈ సూత్రమే శ్వాస మీద ధ్యాస అనేటువంటి చాలా చాలా గొప్ప సూత్రము, ఏ అనుమానం లేదు. ఆ సూత్రాన్ని పాటించండి. ఆ సూత్రం ఇట్స్ కాల్డ్ బేసిక్. అక్కడ ప్రారంభం. అక్కడి నుంచి నువ్వు ఏదైనా మంత్రానుష్ఠానం చేయగలుగుతావా, అప్పుడు అనుష్ఠానం మీరు దృష్టి పెట్టు. ఇంకా బ్రహ్మతత్వం మీరు దృష్టి పెట్టు. వారు చెప్పడం కూడా ఇంత ఎక్కడ సత్యలోకానికి పెడతామని చెప్పారని ఇంత గొప్ప మాట అండి. అది స్వర్గానికి పెడతామని చెప్తారు ఎవరైనా ఏమంటారంటే ఈ మంచి పని చేయండి, పుణ్యం చేయండి, స్వర్గలోకానికి పెడతారు. స్వర్గలోకానికి వెళ్ళి ఏం చేయాలి? ఏం లేదు. మానవ జీవితంలో సుఖములు ఉంటాయి, దుఃఖములు ఉంటాయి. అంటే భూలోకంలో సుఖాలు ఉంటాయి, దుఃఖాలు ఉంటాయి. నరకలోకానికి వెళ్ళారనుకోండి దుఃఖాలు మాత్రమే ఉంటాయి. స్వర్గలోకానికి వెళ్ళారనుకోండి సుఖాలు మాత్రమే ఉంటాయి. ఇదే తేడా, అంతకన్నా ఏం లేదు. రెండు ఉంటే భూలోకం. కానీ సత్యలోకంలోకి వెళ్ళిపోయాం అనుకోండి ఇంకా సుఖము లేదు, దుఃఖము లేదు, వీటన్నింటికి అతీతమైనటువంటి ఒక ఆనంద స్థితి ఉంటుంది. ఆనందో బ్రహ్మ అన్నారే, ఆనందో బ్రహ్మ, ఆనందం మాత్రమే. సుఖముల యొక్క ప్రయోజనం ఆనందం కదా, సరాసరిగా ఆనందం అందిస్తుంది అనమాట. అది సత్యలోకం. సత్యలోకంలో బ్రహ్మదేవుడు సరస్వతి ప్రక్కన ఉంటారు. అక్కడ జ్ఞానం ఉంటుంది. జ్ఞానం కన్నా గొప్పదేది లేదు. ఆ జ్ఞానం వచ్చిన తర్వాత ఇంకేది ఎక్కలేదు మనకి. జ్ఞానేనేవతి కైవల్యం అన్నారు. జ్ఞానం వల్ల మోక్షం వస్తుంది అన్నారు. అంటే భగవంతుడు ఏమిటో మనమేమిటో తెలుసుకుంటే జ్ఞానం, ఆ జ్ఞానం వల్ల మనకి మోక్షం లభిస్తుంది. అందుకని పోతన గారు కూడా సరస్వతీదేవిని ప్రార్థిస్తాడు. అంటే ఎలాంటి జ్ఞానం కావాలి? ఇవాళ లోకంలో జ్ఞానం 2 రకాల జ్ఞానం ఉందండి. ఏమిటిది? చెడ్డ పని చేయాలన్నా జ్ఞానం కావాలి, తెలివితేటలు కావాలిగా. తెలివితేటలు లేనివాడు చేయలేడు. మంచి పనులు చేయాలన్నా జ్ఞానమే కావాలి. నీకు ఎలాంటి జ్ఞానం కావాలి? దానికి అంటాడు పోతన్న గారు, శారద నీరదెందు ఘనసార పటీర మరాళ మల్లికాహార తుషార ఫేనర జతాచల్లకాశ ఫణీష కుందమందార సుధాపయోధి శతతామర సామర వాహిని శుభాకారతో నొప్పు నిన్ను మదిగానగా ఎన్నడు కల్గు భారతీ అని. అమ్మా సరస్వతి, నిన్నొక్కసారి దర్శించాలనుందమ్మా. ఎన్నడూ కలుగు భారతి, మది కానగా మనస్సులోంచి చూడాలి అని కోరుకున్నాడు. ఎదురున్నాను రామ్మ, కాళ్ళు చేతులు ముఖము కళ్ళు నోరు ముక్కు ఇవన్నీ కలిగిన రూపంతోనే చూడాలనుకోవట్లేదు. మదిన్ కానగా నా మనస్సులో నేను దర్శించాలని కోరుకున్నాడండి. ఎలాంటి సరస్వతిని? తెల్లగా ఉన్న సరస్వతిని. సర్వశుక్ల సరస్వతి అన్నారు. సరస్వతి పూర్తిగా తెల్లగా ఉంటుంది. ఆవిడ రంగు తెలుపు, ఆవిడ కట్టుకున్న చీర తెలుపు, ఆవిడ కూర్చునే పద్మాసనం తెల్ల పద్మం ఉండదు, తెల్లని పద్మం, అది తెల్లగా ఉంటుంది. ప్రయాణం చేస్తే హంస, ఆ హంస కూడా తెల్లగా ఉంటుంది. చేతిలో ఒక మాల ఉంటుంది, స్ఫటిక మాల, అది కూడా తెల్లగా ఉంటుంది. అంత తెలుపునే ఇష్టపడుతుంది ఆవిడ. అందుకని సర్వశుక్ల. పోతన గారు ఏం చేశాడు? ఆయన తెల్లని వస్తువులన్నీ వరుసగా చెప్పాడు. శారద నీరదెందు ఘనసార పటీరమరాళ మల్లికాహార. శారద నీరద అంటే శరత్కాలము నాటి మేఘము తెల్లగా ఉంటుంది. శారద నీరదెందు, ఇందు చంద్రుడు తెల్లగా ఉంటాడు. ఘనసార కర్పూరం తెల్లగా ఉంటుంది. ఇలా వరుసగా తెల్లటి వస్తువుల లిస్టు ఈ పద్యం నిండా. ఆ వస్తువుల తెల్లగా ఉన్న ఓ సరస్వతి, నేను నిన్ను ఎట్లా దర్శించగలను అన్నాడు. ఏమంటే ఇది పెద్ద గొప్ప కవిత్వమా? ఈ పద్యానికి ఇంత ప్రచారమా? తెల్లని వస్తువుల లిస్టు తప్ప ఇందులో ఏముంది అని అనిపిస్తుంది. నిజంగా తెల్లని వస్తువుల లిస్టు మాత్రమే అయితే ఆ పద్యానికి అంత ప్రచారం రావాల్సిన పని లేదు. మరి ఏం చెప్తున్నాడైనా? ఇందులో చెప్పిన వస్తువులన్నింటిలో తెల్లదనంతో పాటు చల్లదనం కూడా ఉంది, అది గమనించాలి. ఇప్పుడు చూడనమండి, శారద నీరద, శరత్కాలపు మేఘం తెల్లగా ఉంటుంది. శరత్కాలపు మేఘం తెల్లగా ఉంటుంది. మేఘం అంటే చల్లగా ఉంటుంది. ఇందు చంద్రుడు తెల్లగా ఉంటాడు, చల్లగా ఉంటాడు. ఎక్కడో ఆకాశంలో ఉంటున్నా మనకి ఇక్కడ చల్లదనం కలిగిస్తాడు ఆయన. ఘనసారము కర్పూరం తెల్లగా ఉంటుంది, పట్టుకుంటే చల్లగా ఉంటుంది. అంటిస్తే మాత్రం వెళ్ళి వేడెక్కుతుంది అనుకోండి, పట్టుకుంటే మాత్రం చల్లగా ఉంటుంది. అలాగే వజ్రం తెల్లగా ఉంటుంది, చల్లగా ఉంటుంది. మరాళము హంస తెల్లగా ఉంటుంది, ఎప్పుడు నీళ్ళల్లో అది ఈత్తు ఉంటుంది కనుక చల్లగా ఉంటుంది.
అలాగే శారద నీరదెందు ఘనసార పటీర మరాళ మల్లికాహార మల్లె పువ్వు. ఎంత విచిత్రం అంటే మండు వేసవికాలంలో మల్లె పువ్వు పూస్తుందండి కదా. ఈ వేసవికాలం మన ఇంట్లో ఉన్న కుర్చీలు, బెంచీలు, సోఫాలు అన్నీ వేడెక్కిపోతాయి నీడలో ఉన్నప్పటికీ. కానీ బయట ఎండలో చెట్టుని కాసి ఆ తీగను కాసి ఉన్నటువంటి మల్లె పువ్వు ఉందే, వెళ్ళి దాన్ని పట్టుకోండి, అది మాత్రం చల్లగా ఉంటుంది. మల్లె పువ్వుకున్న ప్రత్యేకత అది. అందుకోసమనే ఆ మల్లెపూలను చాలా ఇష్టంగా ధరిస్తూ ఉంటారు ఆడవాళ్ళందరూ. ఆ వేసవికాలంలో చాలా చల్లదనాన్ని ఇస్తాయి ఇవి, మంచి పరిమళంతో పాటు. హార అంటే ముత్యాల హారం. ముత్యము కూడా సముద్రంలో పుడుతుంది కనుక అది తెల్లదనంతో పాటు చల్లగా కూడా ఉంటుంది. మల్లికాహార తుషార. తుషారము అంటే మంచు. మంచు తెల్లగా ఉంటుంది, చల్లగా ఉంటుంది. మరి ఇలాగా అన్నీ కూడా శారద నీరదెందు ఘనసార పటీర మరాళ మల్లికాహార తుషార ఫేన నురుగు తెల్లగా ఉంటుంది, చల్లగా ఉంటుంది. రజతాచల పర్వతం, వెండికొండ మంచు పర్వతం తెల్లగా ఉంటుంది. ఎంత చల్లగా ఉంటుంది, దాని మీద పాదరక్షలు లేకుండా కనీసం నడవగలమా? చూసి ఆనందపడ్డగానే ఆ పర్వతం దగ్గర కనీసం చేత్తో ముట్టుకోగలమా? అంత తెల్లగాను అంత చల్లగాను కూడా ఉంటుంది. రజతాచల కాశ. కాశ పుష్పం అంటే రెల్లు పువ్వు అంటాం. అది కూడా తెల్లగా ఉంటుంది, చల్లగా ఉంటుంది. ఫణీష అంటే ఆదిశేషువు. ఆ పాము తెల్లగా ఉంటుంది. ఎప్పుడైనా మీరు అంటే ట్రై చేయకండి, కానీ విని ఊరుకోండి. పావును మనం ముట్టుకోగలిగితే చాలా చల్లగా ఉంటుంది. లేదా పావును వాడు ఎవరినో ఉంటే తలకాయని వాడిని పట్టుకోమని చెప్పి వాడు భరోసా ఇస్తే అప్పుడు ఆ శరీరాన్ని ముట్టుకుని చూడండి, చాలా చల్లగా ఉంటుంది అది. అలాగే కుంద చెప్పిన కుంద. మందార. మందార అంటే మన దొడ్లో పూసే మందారం గారి పారిజాత పుష్పం. పారిజాత పుష్పం తెల్లగా ఉంటుంది, చల్లగా ఉంటుంది. సుధాపయోధి పాలకడలి. పాల సముద్రం. పాల సముద్రం తెల్లగా ఉంటుందిగా. మరి పాలు ఎప్పుడు ముట్టుకుంటే చల్లగా ఉంటాయి కదా, కాస్తే వేడెక్కుతాయి కానీ లేదంటే చల్లగానే ఉంటాయిగా. సుధాపయోధి శతతామరస. తెల్లటి పద్మం తెల్లగా ఉంటుంది, చల్లగా ఉంటుంది. అమరవాహిని. గంగా నది తెల్లగా ఉంటుంది, ముట్టుకుంటే చల్లగా ఉంటుంది. శుభాకారతో నొప్పు నిన్ను మదిగానక నెన్నడు కల్గు భారతి. ఇలాగే ఈ వస్తువులన్నీ కూడా తెల్లదనంతో పాటు చల్లదనం కూడా ఎలా అయితే కలిగి ఉన్నాయో అలాగే నాకు కూడా తెల్లనైన అంటే స్వచ్ఛమైన, స్ఫుటమైన, నిర్దిష్టమైన జ్ఞానం కావాలి. ఆ జ్ఞానము నాకు చల్లదనాన్ని కలిగించాలి. నాకు నా సమాజానికి కూడా చల్లదనాన్ని కలిగించగలని. వేడెక్కించకూడదమ్మా, ఉద్రేకం కలిగించకూడదమ్మా, ప్రశాంతమైనటువంటి తత్వాన్ని కలిగించాలి అనుకున్నాడే పోతన. అది కూడా మదిని కానగనన్నడు కలుగు. నా మనస్సుతో ఎప్పుడు చూస్తానమ్మా ఇటువంటి జ్ఞానాన్ని అన్నాడే. ఆ మనస్సుతో చూడడం పేరే ధ్యానము. అదే శ్వాస మీద ధ్యాస అంటే. అంతకన్నా ఇంకా ఇదే సంప్రదాయం పోతన గారికి కూడా ఉంది, మహాకవి పోతన. అందుకనే ఆ భాగవతం అత్యుద్భుతమైన కావ్యాన్ని లోకానికి ఆయన అందించగలిగాడు. కాబట్టి సరిగ్గా ఇప్పుడు సుభాష్ పత్రిజీ గారు మనకి చెప్పినటువంటి ఆ బోధనలు ఏవైతే ఉన్నాయో, ఆయన బోధనలు అనేకమైన పుస్తకాల రూపంలో వచ్చేసాయి. తులసీదళం నాడు పుస్తకాలు బోర్డు ఉన్నాయి. ఇప్పుడు ఆ పుస్తకాలు చదివి చూడండి. ఆ పుస్తకాలు చదవడం ద్వారా మనకు లభించేటువంటి ఏ జ్ఞానమైనా అది మనకు చల్లదనాన్ని ఇస్తుంది తప్ప మనలో ఉద్రేకాన్ని పెంచదు, వేడెక్కించదు మనస్సుని. మీకు అనుమానమే లేదండి, మీరు బీపీ పేషెంటే బాధపడుతూ ఉంటే ఎవరైనా దయచేసి టీవీలో సీరియల్స్ చూడడం తగ్గించండి. బీపీ తగ్గకపోతే నన్ను అడగండి. ఎందుకంటే అందులో ఉండేటువంటి ఉద్రేక స్థితిలో అందరూ చూపిస్తుంటే మనం లీనమైపోతాం. అదంతా నటన అని మనకి తెలుసు, అది అబద్ధం అని మనకి తెలుసు. కానీ చూస్తున్న సమయంలో నిజంలాగా ఒక అనుభూతిని పొందుతాం. ఆ అనుభూతిని పొందుతున్నప్పుడు మనకు నచ్చినటువంటి వ్యక్తి అంటే ఒక మంచి వ్యక్తి కష్టాలు పడుతూ ఉంటే, అవతల వాళ్ళు కష్టపడుతూ ఉంటే, ఆ విలన్ పాత్రధారులు కష్టపడుతూ ఉంటే వాడిని ఆ పరంగా చంపేయాలంత కోపం వస్తుంది. దాంతో మనసు ఉద్రేకం అవుతుంది, వెంటనే బీపీ పెరిగిపోతుంది మనకి. వాళ్ళు బాగానే ఉంటారు. వాడు విలన్ నిజంగా విలన్ కాదు, హీరో నిజంగా విలన్ కాదు. అందులో విలన్లు హీరోలు అంటే ఆడవాళ్ళేనండి. సీరియల్స్లో మగాళ్ళకి ఏమి ప్రాముఖ్యం ఉండదు. మగాళ్ళందరూ డమ్మీ క్యాండిడేట్లే. అంతా లేడీస్ది, అక్కడ లేడీ విలన్స్, లేడీ హీరోయిన్స్ అలా ఉంటారు. అంచేత వాటిని తగ్గించుకోండి దయచేసి. కనుక ఈ నవర రస అనుభూతిని పొందడం పూర్వకాలం అయితే ఎప్పుడైనా
ఏదైనా కావ్యాలు అప్పుడప్పుడు చదువుతూ ఉంటే ఆ చదువుతున్నప్పుడు కొంచెం ఉద్రేకం, కానీ చదవడం వల్ల కలిగేటువంటి ఆ భావోద్వేగం, ఉద్రేకం అంటే భావోద్వేగం, అది అంతంత మాత్రంగా ఉంటుంది. నాటకాలు చూస్తూ ఉంటే ఉద్వేగం పెరుగుతుంది, ప్రత్యక్షంగా కనబడుతుంది. కానీ నాటకం అంటే ఎప్పుడో గణపతి నవరాత్రులు, ఎప్పుడో దేవి నవరాత్రులు వస్తే అప్పుడు మాత్రమే చూసేవారు కనుక ఎప్పుడో ఏడాదికి 2 మార్లు భావోద్వేగం వచ్చినా ఆ ఒక్కసారి బీపీ కాస్త రైజ్ అయినా కొంపేమో. తర్వాత సినిమాలు వచ్చాయి. ఈ సినిమాల వల్ల భావోద్వేగం ఇంకా పెరుగుతుంది. కానీ అది కూడా నెలకొక సినిమా, పోను 15 రోజులకు ఒక సినిమా, లేదా వారానికి ఒక్కసారి చూసి, అంతకంటే రోజు ఎవడు సినిమాలకి వెళ్తాయి కదా, ఎప్పుడను చూడలేరు కదా. అందువల్ల కూడా భావోద్వేగం వచ్చినా పెద్ద పర్వాలేదు. ఇవాళ ఇంట్లోకి టీవీలు వచ్చేసాక, సీరియల్స్ వచ్చేసాక పొద్దున్నే సాయంత్రం దాకా మనం భావోద్వేగంతో ఉంటే మన రక్తపు పోటు పెరకేమవుతుందండి. చేజేతులారా మనం పెంచుకుంటున్న రక్తపు పోటుని వాటికి కాస్త దూరంగా ఉండండి. దాని బదులు మన పత్రిజీ గారి పుస్తకాలు తీసుకుని అవి చదవడం మొదలుపెట్టండి. ఇప్పుడు కంపేర్ చేసుకోండి, ఇది చదివితే మనకేమైనా రక్తపోటు పెరుగుతోందా, సీరియల్స్ చూస్తే రక్తపోటు పెరుగుతోందా అన్నది గమనించండి. అప్పుడు ఏ రసమో తెలుస్తుంది. అప్పుడు మీకు ఈ చదివితే రక్తపోటు పెరగలేదనుకోండి, అంటే ఇది చల్లని జ్ఞానము. ఆ సీరియల్స్ వల్ల మనకి లభించేది వేడి జ్ఞానము, ఉష్ణోగ్రత నింపే జ్ఞానం, ఉద్రిక్త జ్ఞానము అన్నమాట. కనుక సుభాష్ పత్రిజీ గారి పుస్తకాలు చదువుతూ ఉండాలి. ఎప్పుడూ కూడా చక్షురక్షర సంయోగమని, మనకి సెల్ ఫోన్లు వచ్చినా, మరి ఇంకోటి వచ్చినా, కంప్యూటర్లు వచ్చినా, ఏమొచ్చినా సరే పుస్తకం ఎదురుగుండా పెట్టుకుని మన కంటికి అక్షరం కనబడుతూ ఉంటే చదువుకుంటూ పెడితే కలిగే ఆనందం ఉంది. ఇది ఎలా ఉంటుందంటే, వాల్మీకి కాలంలో మనం లేం కనుక వాల్మీకి చెప్పిన మాటలు వినే అవకాశం మనకు లేదు. కానీ ఆయన రాసిన అక్షరాలు రామాయణం ఉంది కాబట్టి ఆయనతో మాట్లాడుతున్నట్టే అది చదివితే. వ్యాసుని కాలంలో మనం లేము, ఇప్పుడు వ్యాసుడు లేడు, ఆయన రాసిన భారతం చదివితే మనం వ్యాసునితో మాట్లాడినట్లే. మన అదృష్టం ఏమిటంటే పత్రిజీ గారు ఉన్న కాలంలో మనం ఉన్నాం. పత్రిజీ గారు ఉన్న కాలంలో మనం ఉన్నాం, ఇది మనకు అదృష్టం. వాల్మీకి కాలంలో లేం, వ్యాసుని కాలంలో లేం, శంకరాచార్యుల వారి కాలంలో లేం. ఉన్నావేమో మనకు తెలియదు. కానీ ఇప్పుడు పత్రిజీ కాలంలో మనం ఉన్నాం. ఇప్పుడు ఇంకా మనం ఉన్నాం. పత్రిజీ గారు ఇప్పుడు ఎక్కడ లేరు. పార్వతిగా, పరమేశ్వరుడిగా ఉభయ రూపాల్లో కనిపించారు మనటి దాకా. ఇప్పుడు అర్ధనారీశ్వరులుగా ఒకే రూపంలో, స్వర్ణమాల రూపంలో కనిపిస్తున్నారు ఆయన, ఒకే రూపంలో కనిపిస్తున్నారు ఆయన కదా. అందుచేత మనం స్వామీజీ యొక్క కాలంలో మనం ఉన్నాం, స్వయంగా ఆయన చూసి ఆయన మాటలు విన్నాం. ఇప్పుడు ఆయన మనకు కనబడడం లేదు, వినబడడం లేదు, కానీ పుస్తకాల రూపంలో మనకు కనిపిస్తారు ఆయన. మన అదృష్టం కొద్దీ ఆయన వాయిస్ రికార్డ్ అయి ఉంటే అది వింటున్నప్పుడు ఆ రూపంలో కూడా ఆయన యొక్క మాటలను మనం వినగలుగుతాం. ఈ రకంగా మనం అనేక విధములుగా ఆ పత్రిజీ పుస్తకాల రూపంలో లేదా ఆడియో రికార్డుల రూపంలో మనకు కనబడుతూ ఉంటారు, వినబడుతూ ఉంటారు. కనుక మనం ఆయన్ని ఆస్వాదిద్దాం, ఆయన బోధనలను ఆస్వాదిద్దాం, ఆయన చెప్పిన మార్గాన్ని అనుసరిద్దాం. అప్పుడు పత్రిజీ గారి మార్గాన్ని కనుక మనం అనుసరించినట్లయితే డాక్టర్ దగ్గరికి వెళ్ళవలసిన అవసరం 70% తగ్గిపోతుంది. ఇంకొక 30% పూర్వజన్మ కర్మల ద్వారా అనుభవించి తీరాల్సిన ఏదైనా ఉంటే అది తప్పదు. కానీ 70% మాత్రం తగ్గిపోతుంది, ఏ అనుమానం లేదు. కేవలం ఆయన పుస్తకాలు చదివి ఆయన బోధనలు విని అలా ప్రవర్తించడానికి ప్రయత్నిస్తే చాలు. అది ఆయనలో ఉన్న విధానం. కనుక చివరిగా చెబుతున్నమాట, హలం బట్టి బంగారం, కలం బట్టి సంస్కారం, గళం ఎత్తి గాంధర్వం సాధించిన జాతి మనది. శిశువులైన పశువులైన నాగులైన నరులైన తలయూచే సంగీతం వినిపించే జాతి మనది. అచ్చరలే మత్సరింప నటరాజే పరవశింప అడుగడుగున వరుపు చూపి నర్తించిన జాతి మనది. కత్తి కంటి పదునైనది కలమంటూ చాటి చెప్పి సాహిత్యం సౌహిత్యం కలబోసిన జాతి మనది. పైడి జరి పట్టుబట్ట అగ్గెపెట్టెలో అమర్చి పనితనమున పసచూపిన జాననున్న జాతి మనది. స్వతంత్రతా సమరంలో స్వరాజ్యాన్ని సాధించి, మీరు ఏ పురాణమైనా తిరగేయండి, ఏ చరిత్ర అయినా తిరగేయండి, ఎప్పుడైనా ఎక్కడైనా
యుద్ధం అంటూ ఒకటి జరిగిందంటే ఖచ్చితంగా విల్లంబులు ఉండాలి, గదలు ఉండాలి, కత్తులు కటారులు ఉండాలి, ఈటలు బెల్లాలు ఉండాలి, ఆధునిక కాలంలో తుపాకులు ఉండాలి, ఎప్పుడైతే బాంబులు ఉండాలి. కానీ రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యాన్ని చేతితో ఏ ఆయుధము ధరించకుండగా రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యాన్ని 7 సముద్రాల అవతలకు గెంటిన ఘన చరిత్ర సృష్టి ఆరంభమైన తర్వాత ఒక్క భారతదేశానికి మాత్రమే దక్కింది. దట్ ఈజ్ అవర్ ఇండియా, మేరా భారత్ మహాన్ హై. స్వతంత్రత సమరంలో స్వరాజ్యాన్ని సాధించి అహింసయే 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 ఆయుధమని చాటించిన జాతి మనది. ఆ జాతికి మన పిల్లలు వారసులై ఎదగాలి. భరతమాత కన్నులలో దివ్వెలుగా వెలగాలి. తెలుగు తల్లి పదాలపై మువ్వలుగా మ్రోగాలి. వారంతా అట్టివారు కావాలని ఆశిస్తా, వారంతా గొప్పవారు కావాలని కాంక్షిస్తా. పత్రిజీ మార్గంలో నడవాలని శాసిస్తా, పత్రిజీ మార్గంలో ఎదగాలని శాసిస్తా, క్రమశిక్షణ మార్గంలో నడవాలని శాసిస్తా, ఆశిస్తా, కాంక్షిస్తా, శాసిస్తా, సెలవిస్తే వెళ్ళొస్తా. ప్రస్తుతానికి సెలవిస్తాం. మళ్ళీ మళ్ళీ మీరు రావాలి, మళ్ళీ మళ్ళీ మీ వాడిని వినిపించాలి. మమ్మల్ని ఇలా ఆత్మబలంతో మమ్మల్ని నింపాలి. ఆ చల్లని జ్ఞానంతో మమ్మల్ని ఇంకా చైతన్యవంతం చేయాలి. మరి ఈ చల్లని ఇంద్రుడు చంద్రుడికి ఆ చల్లని చందనం పూసి మన చల్లదనాన్ని కూడా వారికి ఇద్దాం, ఘనంగా సన్మానించుకుందాం. ఎర్నేని గారు వేదిక మీదకి రావాలి. అలాగే శరణ్య గారు, స్వామీజీని సన్మానం చేద్దాం. మన జిల్లా ఆణిముత్యం నరసాపురంలో ఉంటారు. మరి అంత దూరం నుంచి వారు వెహికల్ ఇక్కడికి వచ్చారు మనకి జ్ఞానాన్ని అందించడానికి. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. వీరి శ్రీమతి గారు కూడా వచ్చారు. మన భాగ్యం. దంపతులిద్దరిని సన్మానం చేసుకుందాం. మీనాక్షి గారు కూడా వేదిక మీదకి రావాలి. సో ఎంత అద్భుతమైన జ్ఞానం ఇచ్చారు మీకు. మేము ఇవ్వగలిగింది, మా దగ్గర ఉన్నది, మా గురువు గారు మాకు నేర్పించింది కరతాళ ధ్వనులే. కనుక గట్టిగా చప్పట్లు కొడదాం. మా దగ్గర చప్పట్లే ఉన్నాయి. మనం చెప్పుకున్నట్టుగానే 9:30 వరకు మన కార్యక్రమం ఉంటుంది. ఇంకా కొంచెం ఎక్కువైనా సరే అన్ని చూద్దాం. చక్కటి డ్యాన్స్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఫ్యాషన్ గ్రూప్ వాళ్ళు వచ్చిన్నారు. చాలా అద్భుతమైన అనేక ఐటమ్స్ అన్నీ ఉన్నాయి. అవన్నీ మనం చూస్తూ ఇక్కడే ఉంటాం కాబట్టి 10 వరకు ఈ కార్యక్రమం ఉన్నా ఎవరు ఇక్కడి నుంచి కదలద్దు. ఆకలేసిన వాళ్ళు చప్పుడు చేయకుండా పక్కకి వెళ్ళి భోజనం చేసుకొచ్చి కూర్చోండి.